హాయ్ అండి. లాస్ట్ టైం ఈ బాలామృతంతో అయితే కేక్ చేశాను. ఈసారి అయితే బిస్కెట్స్ చేశాను. ఆ వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా చూడకపోతే వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి 3 కప్స్ బాలామృతం పిండి తీసుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. కప్పులు బాలామృతానికి 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ గీ వేసుకొని కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలను పోసుకుంటే అయితే ఇట్లాగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత దాన్ని 2 పార్ట్స్ లాగా అయితే తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చపాతీ లాగా చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇక్కడ నేను చేసుకున్నా కదా అట్లాగైతే మీడియంలో చేసుకోండి. నేనైతే చందమామ షేప్లో చేసుకున్నాను. మీరైతే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే ఇట్లాగా బిస్కెట్స్ అన్నిటిని సర్దేసుకోవాలి. మందంగా ఉండే బాండీలో అయితే స్టాండ్ పెట్టుకొని బిస్కెట్స్ పెట్టేసి మూత పెట్టి 40 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. అంతేనండి, రెడీ అయిపోతాయి బాలామృతం బిస్కెట్స్. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి